హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం ప్రతి టమాటా రైతు పంట పెట్టినటువంటి ప్రతి రైతు చూడాల్సినటువంటి వీడియో అండి. ఇది మీకు సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఈ వీడియోలో నేను మీకు అందివ్వబోతున్నాను. అందుకనేసి ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా అలాగే ఆ రాష్ట్రంలో ఎక్కువగా కొన్ని వేల ఎకరాలలో పంట అనేది పెట్టడం వల్లనే ఇలా ధరలు అనేది ఇండియా మొత్తం మీద తగ్గిపోవడం జరిగిందా? ఇప్పుడు మనం ఏం చేయాలి అనే విషయాలతో పాటు ఈరోజు నేను నా వ్యాపారంలో ఏ విషయాలు తెలుసుకున్నాను, అసలు ఏం జరిగింది, ఏమి ఎట్లా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు అందివ్వబోతున్నానండి, చెప్పబోతున్నాను. ఓకే, ఇంకా లేట్ లేకుండా అందరూ లైక్ కొట్టేసి ఈ వీడియోని అయితే చూసేయండి. ఇంకా చివరిలో అయితే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అనేది ఉంటుందండి. అలాగే నిన్న ఆన్సర్ చేసిన వాళ్ళ పేర్లు కూడా చదివి అయితే వినిపిస్తాను. ఓకే, ఇంకా ముందుగా కనుక చూసుకుంటే ఇవాళ మదనపల్లి మార్కెట్లో అయితే ధరలు అనేవి చాలా తగ్గిపోయాయండి. దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు నేను. ఓకే, ఇంకా మనం ముందుగా చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కనుక ఓవరాల్ భారతదేశం మొత్తం కనుక చూసుకుంటే టమాటా ధరలు అనేవి చాలా అంటే చాలా తగ్గిపోయాయండి. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే ఛత్తీస్గఢ్లో అనే రాష్ట్రంలో అక్కడ రైతులు కొన్ని వేల ఎకరాలలో టమాటాను సాగు చేయడం, కొన్ని వేల ఎకరాలు అలాగే పంటని అలాగే వదిలేసినట్టు కూడా సమాచారం ఉందండి. మెయింటైన్ చేయలేక ఆ కాయ తెంపేకి కూడా కూలి ఖర్చులు కూడా రావనేసి తెంపలేక అక్కడే చెట్లలోనే వదిలేసినట్లు కూడా సమాచారం ఉంది. కొన్ని వేల ఎకరాలలో అండి. వాళ్ళకు ఎంత ధైర్యంతో అక్కడున్న రైతులు టమాటాని అన్ని వేల ఎకరాలలో నాటారో ఏమో తెలియదు, కానీ వాళ్ళ ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అండి. కాకపోతే ఇప్పుడు ధరలు అనేవి చాలా తగ్గిపోయాయి. చెబితే ఆశ్చర్యపోతారు అక్కడ ఏం రేట్లు పోతున్నాయి ఏమి ఎట్లా అనేసి. అయితే నేను ఆ వీడియో చూశానండి. నేను అక్కడికైతే వెళ్ళలేదు, కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకోగలిగాను. సో ఆ వీడియోస్ కూడా నేను చూశాను. మీకు ఒక షార్ట్ వీడియో కూడా ఒకటి చేశానండి. ఆ కాయలు చూస్తుంటే ఒక్కొక్క చెట్టుకి ఒక క్రేట్ పైనే ఉన్నట్లుగా కనబడుతున్నాయి. సో అట్లాంటిది కొన్ని వేల ఎకరాలలో వాళ్ళు టమాటా పంటను సాగు చేశారంటే నిజంగా ఆశ్చర్యమనే చెప్పాలి. సో అక్కడ అన్ని వేల ఎకరాలలో వాళ్ళు పంటను పెట్టడంతోనే అక్కడ కాయ అనేది ఎక్కువగా అన్ని మా భారతదేశం మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వడంతో ధరలు అనేవి ఇంత పతనం అవడానికి గల కారణమని చెప్పచ్చండి. ఖచ్చితంగా అవే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాయలే ఇంత ధరలు తగ్గడానికి గల కారణమని అయితే చెప్పచ్చు. ఏమాత్రం సందేశపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అక్కడ రేట్లు కనుక చూస్తే క్రేట్ 70-80 రూపాయలు, మంచి క్వాలిటీ కాయే 70-80 రూపాయలు, మొత్తం 25 కేజీస్ ఏమో ఉంటుంది క్రేటు. 80 రూపాయలకే దొరుకుతున్నాయండి మంచి క్వాలిటీ కాయలు ఛత్తీస్గఢ్లో. సో ఈ విధంగా దొరుకుతున్నాయంటే మీరు అర్థం చేసుకోండి అక్కడ లోకల్గా కాయ అనేది ఎంత ఉంది అనేసి. కొంతమంది రైతులైతే వదిలేసి ఉన్నారు పంటలలో, కూలీ ఖర్చులు కూడా రావు, మాకు రవాణా ఖర్చులు కూడా రావు అనేసి అయితే వదిలేసి ఉన్నారు. అలా అయితే అక్కడ ఆ రాష్ట్రంలో అయితే టమాటా పరిస్థితి అయితే అలా ఉందండి. ఓకే, ఇంకా అలాగే టమాటా ఇప్పుడు
మనకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కువగా మదనపల్లి ఏరియాస్లో ఎక్కువగా పంట పెట్టినటువంటి వారు, అలాగే ఈ చుట్టుపక్కల ఏరియాస్ అన్ని ఊర్ల పేర్లు నేను చెప్పడం లేదు కానీ అన్నీ అండి, ఆల్మోస్ట్ ఆల్ మదనపల్లి చుట్టూ అనంతపురం నుంచి ఇక్కడ చింతామణి, ఇటువైపు కోలారు, పుంగనూరు, పలమనేరు, కలగడ, ములకల్ చెరువు అన్ని ఏరియాస్ అండి. ఓకే, ఇప్పుడు పంట ఉన్న రైతులు ఏం చేయాలంటే ఉండే పంటనైతే కాపాడుకోవాలండి. ధరలు తగ్గిపోయాయి అనేసి మీరు నెగ్లెక్ట్ చేశారు అంటే నిజంగా అది తర్వాత బాధపడే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే ఉండే పంటను వీలైనంత కాపాడుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఛత్తీస్గఢ్లో ఉన్న కాయలు మరో 15-20 రోజుల్లో ఎండలు అనేవి అక్కడ ఎక్కువ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారము. దాంతో అక్కడ కాయలు అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ కాయలు తగ్గాయి అంటే ఎంతో కొంత స్థిరమైన రేట్లు అనేవి మనకు లభించే అవకాశం అయితే ఉందండి. ఈ రేటు అని నేను చెప్పలేను కానీ స్థిరమైన రేట్లు లభించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మన మదనపల్లి సరౌండింగ్స్ అన్ని ఏరియాల్లో ఉన్నటువంటి పంట సాగు చేసిన రైతులంతా కూడా ఉండే పంటనైతే సరిగ్గా చూసుకొని వైరస్ తగలకుండా పంటను కాపాడుకుంటూ మంచి దిగుబడి వచ్చేలాగా చూసుకుంటే కనుక స్థిరమైన రేట్లు అనేవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో ఇది నేను మీకందరికీ కూడా ముఖ్యమైన విషయంగా అయితే చెప్తున్నానండి. ఓకే, ఇంకా తర్వాత కనుక చూసుకుంటే ఈరోజు నేను వ్యాపారం గురించి చెప్పాలంటే ఈ టమాటా వ్యాపారం అనేది చాలా పెద్ద రిస్క్తో కూడుకున్న పని అయితే అనేసి ఒక 30 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆయన అయితే ఈరోజు నాతో చెప్పడం జరిగింది. చాలా దెబ్బలు తగిలి వదిలేసినటువంటి ఆయనతో నేను ఈరోజు మాట్లాడడం జరిగిందండి. ఒక ఆయన అయితే నీకు ఆస్తులు కనుక ఉంటే ఇందులోకి దిగు, లేదంటే ఇబ్బంది పడతావు అని అయితే చెప్పడం అయితే కూడా జరిగింది. అలాగే MBA చేసి గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి వ్యక్తి కూడా ఈ టమాటా వ్యాపారంలో దిగితే జీరో పడిపోతాడు. అలాగే సంతకం కూడా చేయలేనటువంటి వారు అదృష్టం ఉంటే కనుక ఈ టమాటా వ్యాపారంలో కోటీశ్వర్లు అవుతారు అనే విషయాలు కూడా ఈరోజు నేను తెలుసుకోగలిగానండి. ఈరోజు బయర్స్ ఎవరు నాకు ఫోన్లు చేయలేదు కానీ నేను చేస్తే కనుక వాళ్ళకు కొన్ని కండిషన్స్ మీదే ఈ వ్యాపారం అనేది చేయాలనుకుంటున్నానండి. ఆ కండిషన్స్ ఒప్పుకుంటేనే మనము ఈ వ్యాపారం అనేది చేయగలము. సో మన దగ్గర పెట్టుబడి లేదు, అందువల్ల మన కండిషన్స్కు అనుగుణంగా ఎవరైనా బయర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నా నెంబర్ అనేది ఇస్తాను, మీరు కాల్ చేయొచ్చు. వ్యాపారం చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మదనపల్లి టమాటా మార్కెట్లో నేనైతే మీకు రిప్రజెంటేటివ్గా మీ పేరు మీదే కాయ అయితే కొని పెడతానండి. ముందే అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరే వెహికల్ అనేది అరేంజ్ చేసుకొని క్రేట్స్ కూడా తీసుకొచ్చుకొని మీరు తీసుకెళ్ళొచ్చండి. నేను మాత్రం ఇక్కడ మీకు కాయ కొని ఆ కాయని ప్యాకింగ్ అయిపోయిన తర్వాత లోడింగు ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఉండి చూసుకుంటాను. ఓకే, ఎవరైనా బయర్స్ ఉంటే కనుక ఈ విషయాలను అయితే గుర్తుపెట్టుకోండి. ఈరోజు రెండవ రోజు నేను తెలుసుకున్న విషయాలు అయితే ఇవి. నా వ్యాపారం అనేది సంపూర్ణంగా అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. ఇప్పుడిప్పుడే కొన్ని మెలకువలు ఒక్కొక్క చిన్న విషయాలను తెలుసుకుంటూ ఉంటున్నాను. చూద్దాం ఎప్పుడు ప్రాపర్గా స్టార్ట్ అవుతుందో ఏమి ఎట్లా అనేసి అయితే రోజు ఒక వీడియో అయితే చేస్తానండి. అందరూ చూసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే,
మీరంతా కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చూద్దాం ముందు ముందు రోజుల్లో ఏం జరుగుతుందో ఏమి ఎట్లా. ఓకే, ఇంకా నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే, టమాటా పంట అనేది ఎన్ని రోజుల్లో కాపు వస్తుంది, మనం కాయని తీసుకోగలమని అయితే అడగడం అయితే జరిగింది. సో దానికి ఆన్సర్గా ముగ్గురు ఆన్సర్ చేశారండి. కుమార్ రెడ్డి గారు, సుదర్శన్ నాయుడు గారు, అలాగే యాదవ్ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి మీ ముగ్గురికి సిఆర్కే వీడియోస్ 16 ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్. ఇంకా ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, మన ఒక్క నిమిషం, ఆసియా ఖండం ఉంది కదండి, ఆసియా ఖండంలోనే అతిపెద్ద టమాటా మార్కెట్గా దేన్ని పిలుస్తారో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా ఈరోజు ఎలాగైతే చదివి వినిపించానో అలాగే రేపు మీ పేర్లన్నీ కూడా చదివి అయితే వినిపిస్తానండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ బాయ్. రైతులందరికీ ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, బాయ్.